కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. వాట్ ప్రభాస్ ఈజ్ బికాస్ ఈజ్ అ సెలబ్రిటీ అండ్ దెన్ హీఈస్ నోన్ అక్రాస్ ద గ్లోబ్ నౌ. ఫిలిమ్స్ RRR తర్వాత వాటి తర్వాత చాలా అద్భుతమైన నటుడు, అందులో అనుమానం లేదు దాంట్లో. మీ ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధంలో, అనుబంధంలో, ఆ జర్నీలో వాట్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్? సో మెనీ థింగ్స్ సార్. లైక్ నాట్ వన్. నాకు అందరికి చెప్పి నాకు చెప్పొద్దు, జర్నలిస్ట్ డైరీ. లేదు బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఆయనకి ఈ కింద పని చేస్తున్నారు, వీడు నా కింద పని చేస్తున్నాడు, ఇక్కడ ఇది ఉండాలి, దీని కింద ఇది ఉండాలి, ఆయన ఎవర్ ఫేస్డ్ ఇన్ ఇట్. డే 1 నుంచి ఆయన పక్కనే ఉన్నాను. ఆయన ఈవెన్ బాహుబలి తర్వాత సూపర్ డార్డంలో గెలిపే గ్లోబల్ స్టార్ అయినా సరే అదే ప్లేస్, నో వేరియేషన్, నథింగ్. అది నేను అడిగితే ఆయన ఏమంటారు, ఒక నవ్వు నవ్వేస్తాడు అంతే. ఇంత సూపర్ స్టార్డంలో కూడా పక్కన ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు, మా ఆయన అనుకుంటే ఏదైనా జరగచ్చు. స్టిల్ ఆ ఫ్రెండ్స్, ఆ పాత ఫ్రెండ్స్, ఆ బిలీవబిలిటీలోనే ఉంటాడు ఆయన, ఆ సర్కిల్లోనే ఉంటారు. ఎలాగా ఇది ఎట్లాగా అంటే నాకు నవ్వు నవ్వేస్తారు అంతే. అంటే దాని అర్థం నాకు తెలుసు, హీ కాంట్ బేర్ న్యూ థింగ్స్. అంత ఈజీగా అందరితోనే ఎకస్టమ్ అవ్వలేరు, అలాగని పొజిషన్ మారినా వదిలేలేరు. బట్ ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ యువర్ రిలేషన్షిప్, ఏమో కొన్ని జ్ఞాపకాలు ఏమో మీకు గుర్తొచ్చినవి? జ్ఞాపకాలు మీన్స్ ఏంటంటే చాలా ఉంటాయి సార్. షూటింగ్ పరంగా ఉంటాయి, ఇంకా షూటింగ్ పరంగా కాదు, జనానికి ఇంట్రెస్ట్ ఉండేటువంటిది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే నేను సినిమా ఫీల్డ్లో కొంచెం దగ్గరగా పుట్టి పెరిగినా కానీ వాటికి దూరంగా ఉంటాను నేను. దెన్ బికాజ్ ఐ నెవర్ న్యూ అబౌట్ ఇట్. సో కానీ ఏంటంటే సినిమా ఫీల్డే కాదు, ఇంకా అతని హ్యూమానిటీ గురించి చెప్తున్నారు, బట్ తమాషా సంఘటనలు జరుగుతాయి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? తమాషా సంఘటనలు అంటే ఆయన డైట్లో ఉండేవారండి. డైట్ సీరియస్ డైట్లో ఉంటే అంత సీరియస్ డైట్ నేను చూస్తే మనకే అంటే ఏంటి ఇంత ఓ మనిషి ఇంత కష్టపడాలా, ఇంత కష్టపడి చేసేది ఈ పని కోసం, ఇంత కష్టపడి ఇంత కడుపు కట్టుకొని ఇన్ని బాధలు పడి మనిషి చూస్తే అంత ఆజానుబాహుడు, తిండి అంటే ఇంత సరిపోద్దో లేదనే ఫీలింగ్ ఉంటుంది మనకి. అసలు తిండే లేకుండా ఎలా బతుకుతారు అనే ఫీలింగ్లో ఉండేవాడిని. ఇంక డైట్ అలా చేస్తారు, ఫుడ్ తింటే మాత్రం ఇంకా మంచిగా ఇంకా నో థింగ్, అసలు నో లిమిటేషన్స్. అలాంటిది అడవి రాముడు షూటింగ్ అవుతున్నప్పుడు మాకు తలకోనలో జరుగుతుంది సార్. యాక్చువల్లీ సడన్లీ ఏంటంటే రేపు షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా సమ్ అదర్ రీజన్స్, రేపు షూటింగ్ లేదు అని చెప్పారు. చెప్తే ఇంకా నైట్ అక్కడ ఏమి ఉండదు. తలకోన మీకు తెలుసు కదా, అక్కడ అంత నక్సల్స్ ఏరియా. సో అక్కడ ఏమి రాత్రి అయ్యేసరికి నథింగ్ ఈజ్ దేర్ అసలు. ఇంకా ఆయన నైట్ 8:30, 9 తిరిగింది. 6 తర్వాత ఎవరు అక్కడ ఏరియాలోకి అలౌ చేయరు, సిఆర్పి పోలీసులు, సెక్యూరిటీ. 6 తర్వాత ఇక్కడికి రావడానికి లేదు, మనం బయటికి వెళ్ళడానికి లేదు, మళ్ళీ ఎర్లీ మార్నింగే వెళ్ళాలి. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్న తలకోన ఫారెస్ట్లో ఇంకా ఆయన నాకు ఇంకా రేపు షూటింగ్ లేదనగానే నా డైట్ క్యాన్సిల్, నేను ఇంకా తింటానన్నారు. మీరు తింటానంటే ఇక్కడ ఏం దొరుకుతాయి, ఇక్కడ ఇట్స్ డీప్ ఫారెస్ట్, కనీసం చిప్స్ కూడా దొరకవు, చిప్పులు చేగడలు కూడా దొరకవు. ఇక్కడ ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. నువ్వు బాగానే విన్నావు, నేను నాటుకోడి తింటా, నాకు మంచిగా రైస్ నాటుకోడి. అంటే ప్రొడక్షన్ కూడా 9:30కి వెళ్ళిపోయింది సార్, ఎవరు చేయడానికి లేదు. ఎందుకంటే స్టార్లు అందరూ గోపాల్ గారు, ప్రభాస్ గారు, అటాల్ చెట్టి గారు, ఆర్టిస్టులు అందరూ ఇక్కడికే, మిగిలిన వాళ్ళందరూ నరబల్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఇంట్లో ముందు ఉంటారు, వెనక మా సినిమా ఇస్తారు, వాళ్ళకి ప్రొడక్షన్ వెళ్ళిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఫినిష్డ్. నాకు ఇంకా మనకి ఎలా ఉంటుంది, తిన్నా లేకుండా ఇప్పటి వరకు డైట్లో ఉన్నాయి, తింటానంటే ఇక్కడ మనం పెట్టలేకపోతే అదొక ఇది అనిపిస్తుంది కదా. ఇంక ఎలాగోలా చేయాలని చెప్పి నాకు ఐడియా స్ట్రైక్ అయింది. అప్పుడు వెంటనే అంతకుముందు సెట్ అదంతా గూడెం సెట్, అడవిలో నాదర్ గారి గూడెం సెట్ అది. ఆ సెట్లో కోళ్ళు, మేకలు, గొర్రెలు అవన్నీ ఆ సెట్లో ఉంటాయి. 10 రోజులు షూటింగ్ జరుగుతుంది. మేబీ కోళ్ళు అక్కడ ఉంటాయి కదా, వెళ్ళి సచ్చేద్దాం అని చెప్పి 9:30 వెహికల్స్ తీసుకెళ్ళి అక్కడ 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి టార్చ్ లైట్ వేసి ఒక కోడిని పట్టుకొచ్చి దాన్ని కోసి చేసి పెడితే అప్పుడు తిన్నారు మహారాజు గారు.
సో అలాంటివి షాక్స్ ఇస్తుంటారు ఆయన. అంటే షాక్స్ కాదు, అసలు మీకు వచ్చిన ఐడియా బాగుంది, అక్కడ నుంచి తెచ్చుకొచ్చి అంటే మనకి ఐడియా ఏంటంటే ఆయన ఆకలి తీరుతుంది కదా. కఠోరమైన డైట్ చూసిన తర్వాత తింటానన్నప్పుడు మనం పెట్టకపోతే, ఇప్పుడు ఇంట్లో అంటే అన్ని పెడతారు, అక్కడ ఉండేది నేను ఒక్కడిని. సో ఏదో ఒకటి చేయాలి, వాట్ ఎవర్, వెళ్ళడానికి లేదు. పోనీ సిటీ అనుకుంటే ఎక్కడికైనా టక్ టక్ ఫోన్లో అయిపోతాయి. ఈ అడవిది, అడవిలో ఎక్కడి నుంచి తీసుకొస్తాం. సో అదొకటి అని, అలాంటి మెమరీస్ ఎక్కువ ఆయనతో. Fantastic. ఏ సినిమా ఇది? అడవి రాముడు అంటే వి గోపాల్ గారి డైరెక్షన్. అడవి రాముడు Fantastic.